డాక్యుమెంటేషన్, శిక్షణా విభాగం. ఇది డ్రగ్స్ కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన మెళకువలు, సాంకేతికతపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తుంది. డ్రగ్స్ కేసుల్లో దేశవ్యాప్తంగా అరెస్టైన వారి వివరాలతో డేటాబేస్ రూపొందించడంతో పాటు డ్రగ్స్ ముఠాల్ని నడిపే విదేశీయుల వివరాలు సేకరిస్తుంది. నార్కోటిక్స్ కు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర విభాగాలన్నింటితో సమన్వయం చేసుకుంటుంది. మూడోది సాంకేతిక విభాగం. ఇది డ్రగ్స్ ముఠాలు, స్మగ్లర్లకు సంబంధించిన డేటా విశ్లేషణ, వారి ఆర్థిక లావాదేవీలు, వాటి మూలాల గుర్తింపుపై దృష్టి పెడుతుంది. సామాజిక మాధ్యమాలు, డార్క్ నెట్ ద్వారా జరిగే డ్రగ్స్ వ్యాపారాన్ని గుర్తించి కట్టడి చేయనుంది. నాలుగోది రాష్ట్ర టాస్క్ ఫోర్స్. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు, ముఠాలపై నిఘా వేయడం, వారి మూలాలు గుర్తించడం, పట్టుకోవడానికి ఆపరేషన్లు చేపట్టడం ఈ విభాగం విధి. సొంతంగా లేదా స్థానిక పోలీసులతో కలిసి ఆపరేషన్లు చేపడుతుంది. ఐదోది పరిపాలన, లాజిస్టిక్స్ విభాగం. ఈగల్ వ్యవస్థలోని సిబ్బంది వ్యవహారాలు, వారికి అవసరమైన సదుపాయాలు, లాజిస్టిక్స్, రవాణా తదితరాల కల్పనను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఆరోది సెంట్రల్ డిపాజిటరీ. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను నోటిఫై చేసిన ప్రదేశాల్లోని సెంట్రల్ డిపాజిటరీలో భద్రపరుస్తారు. వీటికి ఏపీ ఎస్పీ సిబ్బందితో భద్రత కల్పిస్తారు. 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. సామాజిక మాధ్యమాల పర్యవేక్షణ, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల నెట్వర్క్, ఆన్లైన్లో జరిగే డ్రగ్స్ విక్రయాల్ని గుర్తించి అడ్డుకోవడం, డార్క్ వెబ్ పై నిఘా వంటి చర్యలతో పాటు వివిధ విభాగాల ద్వారా సమాచార సేకరణ, స్మగ్లర్ల ప్రొఫైలింగ్, వారి ఆర్థిక మూలాలు విశ్లేషణ ద్వారా డ్రగ్స్ ను రాష్ట్రం నుంచి సమూలంగా నిర్మూలించడంపై ఈగల్ పనిచేయనుంది. స్మగ్లర్లు, కొరియర్ల నుంచి స్వాధీనం చేసుకునే సెల్ ఫోన్లు, ఇతర పరికరాల్ని డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి కింగ్ పిన్లను పట్టుకోనుంది. మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు ప్రాంతాల్ని డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించి ధ్వంసం చేయనుంది. రాష్ట్ర సరిహద్దులు, గంజాయి రవాణా చేసే మార్గాల్లో కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్, ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటివి వినియోగిస్తారు.